నాకు కొంచెం మాట్లాడడానికి సరిగ్గా రాదు, స్టేజ్ ఫియర్ ఉంది, తప్పులుండి ఏమనుకోకండి. ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ బ్లెస్సింగ్స్ ఉంటేనే మేము ముందుకెళ్ళగలం. ఈ సినిమాలో టైటిల్ రోల్ చేశాను, నేను అమ్మవారి గెటప్ చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకటరెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా November 7th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. మీరందరూ కుటుంబంతో సహా వెళ్ళి మా సినిమాని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. లక్ష్మణ్ రావు గారు 80sలో ఆయనకు సక్సెస్ దొరికిందండి. ఏ అందం అవసరమా అండి యాక్టింగ్కి? యాక్టింగ్ అందం అవసరం లేదండి, ప్రజెంటేషన్ అవసరం. ఏ విధంగా ప్రజెంటేషన్ చేస్తారో అది కావాలి. అది ఆమెకుంది, ఆమె ఇంట్రెస్ట్ ఉంది. ఆమె ఏ విధంగా గీతా సింగ్ చూశారు కదండి, ఎన్ని సినిమాలు చేసిందండి హీరోయిన్గా. గీతా సింగ్ చేయలేదండి. ఈవి సత్యనారాయణ గారు గీతా సింగ్ని ఎంత ప్రమోట్ చేసిందని తను నేను ఒకే సినిమాతోని ఇంట్రడ్యూస్ అయ్యామండి. అదృష్టం అండి ఇది. ఒక కళాకారుడిగా పుట్టడం నిజంగా అదృష్టం. ఎవరేమనుకున్నా సరే, సొల్లు ఎంత మాట్లాడినా సరే, అదృష్టం లేనిది ఈ డాష్ మీదకి ఎవరు రారు, ఈ తెర మీదకి ఎవరు రారు. ఎక్కడో ఒక చిన్న అవకాశం, చిన్న ఆలోచన తల్లిదండ్రులని పేరు తీసుకుంది అమ్మాయి. డెఫినెట్గా ఆ అమ్మాయికి వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి. ఆ ఆశీస్సులు ఉన్నాయంటే లివింగ్ గాడ్స్. తల్లిదండ్రులు అంటే లివింగ్ గాడ్స్. ఖచ్చితంగా ఆ అమ్మాయి ఈరోజు కాకుంటే రేపైనా నువ్వు కసితోని పనిచేయి, నువ్వే నీ పనే వాళ్ళకి సమాధానం అవుతుంది. ఎవరితోనేం మనం ఎవరో అన్నారని మనం బాధపడకూడదు. అమితాబ్ బచ్చన్ అన్నారండి, రజనీకాంత్ గారిని అన్నారండి, చాలామంది వాళ్ళు సూపర్ స్టార్లు అయ్యారండి. చిరంజీవి గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఈయన ఏమి పనికొస్తాడు అన్నారు, ఈరోజు మెగాస్టార్ అయ్యాడండి. సో ఎప్పుడే కానీ మనం వేరే వాళ్ళ మాటలకు విలువ ఇవ్వద్దు. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడేముంది దాంతోనే ముందుకు పోవాలి. నేను ఒక సినిమా చేస్తే చాలు అనుకున్నవాడిని ఇవాళ 200 సినిమాలు చేశాను, ఇంకా చేస్తూ ఉన్నాను. సీరియల్స్ చేశాను, అవార్డులు, రివార్డులు, డయాస్లు. దాసరి గారు నా కోసం ఒక సీన్ రాశారండి. నేను నా కోసం ఎప్పుడు చెప్పుకోను, కానీ కొన్ని సందర్భాల్లో మనం చెప్పుకోకపోతే తప్పులో పడదాం. కాబట్టి దాసరి గారు కూడా మైసమ్మ IPSలో ఇంకొక సీన్ ఎక్స్ట్రా రాసి తనతోని ఈ సీన్ చేయించండి అన్నాడండి. అదృష్టం అండి ఇది. ఆయన సినిమాలో చేశాను, ఆయన డైరెక్షన్లో పనిచేశాడు, ఆయన సీరియల్లో పనిచేశాను. ఏమండి అందరితో పనిచేశానండి, మెగాస్టార్ ఫ్యామిలీ అందరితో పనిచేశానండి ఎక్సెప్ట్ రామ్ చరణ్ గారు. ఇదంతా అదృష్టం అండి. అందుకని ఎక్కడ కూడా మనం ఇక నా స్పీచ్ ఏముండదు, ఇదే నా స్పీచ్. ఎందుకంటే మనం 4 మంచి మాటలు మాట్లాడుకోవాలి, పాజిటివ్ మాటలు మాట్లాడుకోవాలి. వెంకటరెడ్డి గారు నేను అది ఎవరు హలో ఎవరు అనే సినిమాలో నాకు ఒక వేషం ఇచ్చాడు, ఇద్దరం కాంబినేషన్లో చేసాం. ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మనకేం కావాలండి, మనం చెప్పింది, డైరెక్టర్ చెప్పింది మనం చేస్తే మనం ధన్యులమండి. ఎవరు నేర్చుకున్నారండి, మన శ్రీకర్ బాగా చేశాడు, తను కూడా బాగా చేసింది, చాలామంది చేశారు. వెంకటరెడ్డి గారు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఎక్కడ లేడు, అందుకే ఆయన గురించి చెప్తామని లేడు. సో ఆయన ఉన్నాడంటే ఆయనకు వచ్చేది, ఆయనకి ఏం కావాలో వచ్చే వరకు రాబట్టకుండా ఉండడు కదండి. ఎందుకనంటే సినిమా ప్రమోషన్, సినిమా బాగుండాలి, సినిమా వాళ్ళందరూ బాగుండాలి. అలా ఆలోచించిన వాళ్ళు కూడా బాగుండాలి కదండి. మనకి ఏదో కొన్ని డబ్బులు వచ్చినా కూడా మరి మంచి సినిమాలు తీస్తూ కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తుండాలి. మీడియా మిత్రులు ఎప్పుడు నేను కోరుకుంటూనే ఉంటాను, మీడియా మిత్రుల్లో ప్రభుత్వాలు కూడా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కొన్ని చిన్న సినిమాలకు సహకరించి ఎవరైతే సినిమా థియేటర్లలో అవకాశాలు ఇస్తలేరో వాళ్ళను ప్రశ్నించి వాళ్ళకు అవకాశాలు ఇప్పించి ఆ సినిమాలు వాళ్ళ ఏదో టాలెంట్తోని బయట వచ్చి అందరు చూసే విధంగా వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. మరి ప్రభుత్వాలు కూడా, ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేయాలి. నేను పదే అంటున్నాను, కానీ ఒక్కోసారి దారుణం అనిపిస్తుంది. ఒక సినిమా ఫంక్షన్ జరుగుతుందంటే ఒక హాలు కళాకారులు ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం. తినకి ఇప్పుడు ఇంత ఎదిగాడని చెప్పాడు కదా మన ముందు. నేను రకరకాల పనులు చేసి ఇంతవరకు వచ్చాడు.
ఒక చిన్న సినిమా. ఆయన కష్టం అంటే ఏందో తెలుసు, నాకు కూడా కష్టం అంటే ఏందో తెలుసు. అమ్మ నాన్నలు అనగానే నాకు కూడా ఎక్కడో ఇదైపోయింది. అమ్మ నాన్నలు వాళ్ళు లివింగ్ గాడ్స్ అండి. నువ్వు ఏ దేవుని గుడికి పోకున్నా సరే, మనం ఏదైనా పని మంచి కార్యం తలిచినప్పుడు వాళ్ళ కాళ్ళు మొక్కిపోతే చాలండి. మనకి ఇంకా అంతకన్నా గొప్ప స్థానం ఏది ఉండదు. ఏ మతమైనా కూడా అదే చెప్తుందండి. ఏ మతమైనా కూడా తల్లిదండ్రులను రీప్లేస్ చేయలేమండి మనం. సో అందుకని నువ్వు మంచి మాట ఎత్తావు, నాకు కూడా అది గుండె కత్తుకుంది. నీ అమ్మ నాన్నలు, నువ్వు బేఫికర్ ఉండమ్మా. ఎవడన్నా అంటే చెప్పు, అరే నువ్వు ఈడ మాట్లాడుతున్నావు రా, నేను హైదరాబాద్లో పోయి పెద్ద డాన్స్ మీద ప్రసాద్ ల్యాబ్స్ అంటే ఈడ పుట్టుకతోని ఈ ఇండస్ట్రీ పుట్టినప్పుడు వచ్చిన డాన్స్ మీద మా ఆయనకు సన్మానం జరిగింది. తారకేశ్వర్ అంటే మామూలు మాటనా? అమ్మవారి సినిమా నాకు మంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది. నా పాపంలో చేస్తుంది, పాప ధైర్యంగా చేస్తుంది. మీరెంతరా అని చెప్పు, ఓకేనా? సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మీడియా మిత్రులు. మళ్ళొకసారి అందరూ టాలెంటెడ్ వాళ్ళే ఉన్నారు, అందరూ చాలా చక్కగా నటించారు. మా అశోక్ కూడా నా మిత్రుడు చాలా కాలం నుంచి. వెంకటరెడ్డి గారు మరి ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి చాలా సినిమాలు, ఒక్క సినిమా తీసి రిలీజ్ చేయడం చాలా కష్టం అండి. ఈ రోజుల్లో రిలీజ్ చేయడం చాలా కష్టం అండి. అది అట్లాంటిది చిన్న సినిమాలు అయితేనేది ఇట్లాంటి బ్రదర్స్ ముందుకొచ్చి ఆడియో తీసుకొని ఏదో రకంగా అందరూ కాంట్రిబ్యూట్ చేసుకొని మేము ఎంత తీసుకున్నామో పక్కన పెడితే ఒక సినిమా చేసాం, ఒక సినిమా బయటకు వస్తుంది. వెంకటరెడ్డి గారి లాంటి వాళ్లను, డ్రమ్స్ రాము, ఏదో తపన మనం సాధించాలనే తపనతోని చేస్తున్న వాళ్ళందరూ ఒక డయాస్ మీద ఉన్నారు. మనకు పెద్ద స్టార్లు ఎవరండి? ముందు నుంచి వస్తూ ఉంటేనే కదండి స్టార్లుగా ఎదిగేది. డెఫినెట్గా స్టార్లు అనే వాళ్ళు మనలోనే ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు. అందరం స్టార్స్మే. కొంచెం దూరంలో ఉన్న స్టారు వెలగడం చిన్నగా ఉంటుంది, భూమికి దగ్గరగా ఉన్న స్టార్ వెలుతురు ఎక్కువ ఉంటుంది, అంతే తేడా అండి. స్టార్స్ ఆర్ స్టార్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వేదిక మీద ఉన్నటువంటి సినీ రంగ ప్రముఖులకు, ముందున్నటువంటి కళాకారులకు, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్లకి, కెమెరామెన్లకి, ప్రతి ఒక్కరికి కూడా నా కళాభివందనాలు తెలియపరుస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులకు మరీ చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను. మిత్రులారా, మేము 6 నెలలు కష్టపడ్డా, సంవత్సరం కష్టపడ్డా, ఈ కష్టాన్ని మొత్తము ఒక్క వారం రోజులు మీరు మీ ఛానల్లో చూపించగలిగితే మా జన్మ ధన్యమైపోతుంది. అందుకనే మీకు ముందుగా నా కళాభివందనాలు తెలియపరచుకుంటున్నాను. ఇక ఈ తారకేశ్వరి మూవీ చాలా బాగున్నది. ఇందులో నటించినటువంటి నటీనటులకు అందరికీ కూడా నా కళాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులో మేము నటన కోసం రాలేదు, నటించడానికే వచ్చాము అని చెప్పినట్టు మనసు పెట్టి నటించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా కళాభివందనాలు తెలియపరుస్తున్నాను. ముందుగా ఇందులో వెంకటరెడ్డి గారు, మేమిద్దరం కలిసి కూడా ఇప్పుడు 2 సినిమాల్లో చేశామండి. వారి నటన కూడా చాలా అద్భుతం. నేను బెంగళూరు నిజంగా బెంగళూరే అనుకునే తనది, కానీ తను చాలా మంచి నటుడు. అమ్మలో మీ పేర్లు సరిగ్గా తెలియ కానీ చాలా మంచిగా చేశారు. నేను కూడా 3 సినిమాలు ప్రొడ్యూసర్ని, 3 సినిమాలలో నటించాను, ఇప్పుడు 3 సినిమాలలో నటిస్తున్నాను. వీటన్నింటికి కూడా ఒక్క సినిమా తప్ప మిగతా అన్ని సినిమాలకు కూడా డైరెక్టర్ నంది వెంకటరెడ్డి గారు. ప్రతి సినిమాలో ఒక మేజర్ రోల్ ఇచ్చి, అన్న ఈ రోల్ నువ్వే చేయాలి, దీనికి ఈ పాత్రకు నువ్వైతేనే దీన్ని న్యాయం చేకూరుస్తావు అని చెప్పి, నాకు ఒకవేళ సమయం దొరకకుండా నాకు దొరికిన సమయానికే షూటింగ్లు పెట్టుకొని చేసుకున్నాడు వెంకటరెడ్డి అన్న. ఐఎమ్ సారీ, ఎందుకంటే చాలా ఇబ్బంది పెట్టిన నిన్ను కొన్ని సమయాలలో నాకు సమయం దొరక్క మీకు రాకపోకుండా. ఇకపోతే విష్ణు, ఈశ్వర, బ్రహ్మ ముగ్గురు ఉండండి నాకు తెలిసి. సరే, నాకు పౌరాణికాలలో ఉన్నదిలే, కానీ దీంట్లో యాదగిరి గారు, డ్రమ్స్ రామ్ గారు, వెంకటరెడ్డి గారు, వీళ్ళంతా ఆదేశాలండి. మాకు వరాలిస్తే, కోరుకుంటే వరాలిచ్చే వాళ్ళు వీళ్ళంతా. ఇప్పటి వరకు 16 సినిమాలు తీశాడు అని అంటే ఒక్కొక్క సినిమాలో ఎంతమంది నటీనటులను తీర్చిదిద్దాడో ఒక్కసారి మనం ఆలోచించాలి.
ప్రతి సినిమాలో కూడా సరే కొంతమంది కొత్తోళ్ళు ఉండొచ్చు, కొంతమంది పాతోళ్ళు ఉండొచ్చు, దానికి తగ్గట్టు ప్రతిరోజు కూడా ఒక్కొక్క సినిమా కనీసం 30 రోజులు ఒక సినిమా నడిస్తే ఆ 30 రోజులు ప్రతిరోజు ఒక 50 నుంచి 60 మందికి కడుపు నిండా భోజనం పెట్టి చిన్న కళాకారులను తీర్చిదిద్దడానికి, ఎంతో కళాకారులను తయారు చేయడానికి, కళామ తల్లి ఒడిలో ఎంతో మంది కళాకారులు ప్రతిష్ఠ చెందడానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి నంది వెంకటరెడ్డి గారు. ఎందుకనంటే తను ఎప్పుడు తింటాడో తెలియదు, ఏడో ఉంటాడో తెలియదు. నిజంగా ఆఫీసు పోయి చూస్తే తింటాడో ఉపాసం పంతాడో తెలియదు. గ్యాస మొత్తం ఆ టేబుల్ మీద 4-5 పేపర్ బిండెలు ఉంటాయి, ఒక చదువుకుంటా కూర్చుంటాడు, లేకపోతే ఎడిటింగ్ చేసుకుంటా కూర్చుంటాడు, చేస్తాడు. ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు. మమ్మల్ని ఇంతమంది సినీ ప్రముఖుల ముందు ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడే స్థాయికి తీసుకొచ్చినామంటే ఆ ఘనత నీరే వెంకటరెడ్డి గారు. మీకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే రేపు 7వ తారీఖు నాడు రిలీజ్ అవ్వబోతున్నటువంటి ఈ తారకేష్ మూవీని ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్కరం ఒక 1000 మందికి ఫోన్ ద్వారా పంపి ఖచ్చితంగా మీరు చూడాలి అంటే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈ సినిమానే కాదు, ఏ సినిమానైనా మనమే చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏ థియేటర్లు దొరుకుతలేవనో, లేకపోతే పెద్ద సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా నడవదని కానీ మనం నిరుత్సాహపడద్దు. ఇప్పటి నుంచి మనం చేయాల్సిన పని ఒక్కటే, ప్రతి ఒక్కరం కూడా ఒక 1000 మందిని టార్గెట్ వేసుకొని ఖచ్చితంగా ఈ 1000 మంది ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి అని చెప్పేసి మనం బండ గుర్తుగా పెట్టుకొని చేస్తే ఖచ్చితంగా మన సినిమాలు సక్సెస్ అయిపోతాయి. మనమంటే ఏందో కూడా ఈ కళామా తల్లి రూపంలో మనం మన ప్రతిష్ట ఏందో చూపించగలుగుతాం ప్రేక్షకులకి. అందుకనే ప్రతి ఒక్కరం కూడా ఈ సినిమాని దిగ్విజయం చేయాలని, నా మిత్రుడు శ్రీకాంత్ హీరో చాలా బాగా చేశాడు, ఫైట్స్ కూడా చాలా మంచిగా చేశాడు, అందరూ ప్రతి ఒక్కరు కూడా నటించారు. ఈ సినిమాకి ఇక మా డ్రమ్స్ని అయితే చెప్పనవసరం లేదు, ఇక పూనకం వస్తుంటుంది ఆయన చూస్తుంటే. ఆయన ఇంకోటి వస్తుంది నాకు, రాము గారు మీరు మ్యూజిక్ డైరెక్టరా, యాక్టరా, లేకుంటే యాంకరా, అదే నాకు అర్థం కావట్లేదు. గత కొంతకాలం నుంచి చూస్తున్నాను, సకల కళావల్లభుడు అయిపోయారు మీరు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ప్రతి ఒక్కరం కూడా ఈ సినిమాని దిగ్విజయంగా చేయాలని, అందరం కూడా ఈ సినిమా మంచిగా నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. ఆదివారం సాయంత్రం డల్గా ఉన్నారు, కొంచెం యాక్టివ్గా ఉండాలి. ముందుగా తారకేశ్వరి మూవీ అంటే అమ్మవారి సినిమా కాబట్టి ఒకసారి మనం అందరం కలిసి జై తారకేశ్వరి అమ్మవారికి, జై తారకేశ్వరి అమ్మవారికి, జై తారకేశ్వరి అమ్మవారికి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ సినిమా సాంగ్స్ అన్నీ చూసాము, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక సాంగ్ అయితే తరుడు సాంగ్ అయితే కనుక ఆ అమ్మాయికి హీరోయిన్ తన జీవితాంతం గుర్తుండిపోయే సాంగ్ అది. చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది, ఆ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి, మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్. అలాగే కుటుంబ సమేతంగా చూడవలసినటువంటి ఈ తారకేశ్వరి చిత్రం వచ్చే నెల 7వ తేదీన రిలీజ్ కాబోతుంది. కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ చూడవలసిన చిత్రం ఇది, చాలా బాగుంది. అలాగే ఈ సినిమా ప్రతి ఒక్క ఇంటికి చేరాలంటే మీడియా మిత్రుల సహకారం ఎంతో అవసరం. ఈ రోజుల్లో సినిమాలు బాగా చేస్తున్నాం, ప్రతి యాక్టర్ కూడా చాలా అద్భుతంగా నటిస్తూ ఉన్నారు, కానీ ఇంటింటికి చేరవేయాలి, ప్రతి ఒక్కరికి ఈ మూవీ చేరాలి అంటే మీడియా మిత్రులు మాకు ఎంతో సహకరించాలి. మీడియా మిత్రుల సహకారంతోనే ఈ మూవీ ప్రజల్లో చేరుతుంది, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని ఎంజాయ్ చేయగలుగుతారు. అలాగే డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి కూడా మంచి పేరు వస్తాయి, ఆర్టిస్టులు కూడా మంచి పేరు వస్తుంది, అందరికీ చక్కగా డబ్బులు కూడా వస్తాయి. ప్రొడ్యూసర్ మంచి డబ్బులు సంపాదిస్తే ఇంకో సినిమా స్టార్ట్ చేస్తారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే నంది వెంకటరెడ్డి గారు దాదాపుగా వేటపాలెం అనే సినిమాతో స్టార్ట్ చేసి నేటికి 16 సినిమాలు ఆయన డైరెక్ట్ చేశారండి. ఇది మామూలు విషయం కాదు. ఇది ప్రతిరోజు 100 నుంచి 150 మంది వరకు కూడా ఆయన భోజనం పెడతా ఉన్నాడు ఇండస్ట్రీలో. ఇది మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఒక్కొక్క సినిమా చేస్తూ ఉన్నారు. అప్పుడు ఎంతమందికి అన్నం పెడుతున్నారు ఆయన ఒక్కసారి గుర్తించుకోండి. కానీ ఇండస్ట్రీని, కళామ తల్లిని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆర్టిస్టులు అవ్వచ్చు, టెక్నీషియన్లు అవ్వచ్చు, వీళ్ళందరికీ నేనున్నాను, మీకు ఏదైనా అవకాశం కావాలంటే నేనున్నాను, బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలంటే నేనున్నాను, నా దగ్గరికి రండి, బిగ్ స్క్రీన్లో మిమ్మల్ని చూసుకోవచ్చు అని ధైర్యం ఇచ్చి
ముందుకు నడిపించి యాక్టింగ్ చేసే ఏకైక వ్యక్తి ఇండస్ట్రీలో నందిరెడ్డి వెంకటరెడ్డి. చాలా అద్భుతమైన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. అలాగే అతనికి తోడుగా నీడుగా డ్రమ్స్ రామ్ గారు మ్యూజిక్. ఇప్పుడు చూసాం కదా, గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క బీట్ కూడా మనం చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. చాలా అద్భుతంగా మ్యూజిక్ చేశారు ఆయన. అలాగే యాదగిరి గారు, అతను కూడా కెమెరా. వీళ్ళ ముగ్గురు టీం అనమాట. చాలా డిఓపి యాదగిరి, నంది వెంకటరెడ్డి, డ్రమ్స్ రాము, వీళ్ళ ముగ్గురు టీం అద్భుతంగా చాలా సినిమాలు చేస్తూ ఉన్నారు. ఎంతోమందికి తన కళల్ని నెరవేరుస్తూ ఉన్నారు. ఎవరైనా కూడా ఈ వేదిక సందర్భంగా చెప్తా ఉన్నాను, ఎవరైనా బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలనుకుంటే ఇండస్ట్రీలో కృష్ణానగర్లో నందిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలవండి. మీ కోరికలు నెరవేరిపోతాయి. మీరు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారా? ఫైట్లు రావక్కర్లేదు, డ్యాన్సులు రావక్కర్లేదు, డైలాగ్స్ అసలే అవసరం లేదు. ప్రతి ఒక్కటి దగ్గరుండి ఆయన చేపిస్తాడు. అట్లాంటి గచ్చున్న వ్యక్తి నందిరెడ్డి వెంకటరెడ్డి. మీరు ఎవరైనా బిగ్ స్క్రీన్లో చూసుకోవాలనుకుంటే అద్భుతంగా వచ్చి ఆయన కలవండి. మీరు 2-3 నెలల్లోనే యాక్టర్ కాబోతూ ఉంటారు. మీ కళలు నెరవేర్చుకుంటారు. ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి తారకేశ్వరి ఎంటైర్ టీం, హీరో గారు చాలా అద్భుతంగా చేశారు. అతను పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఫైట్స్ చాలా బాగున్నాయి. కిరణ్ గారు నెంబర్ 1 అండి, ఎక్సలెంట్. అలాగే హీరోయిన్ గారు, అలాగే అమ్మవారి క్యారెక్టర్ చేసిన రెడ్డి గారు అద్భుతంగా. ప్రతి ఒక్క యాక్టర్ కూడా అంటే ఇంతకు ముందు నందిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. ఇది తప్పకుండా ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజలు తప్పకుండా దీన్ని ఆదరిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి మంచి వాళ్ళకి ఆదరణ కల్పించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇంకొకసారి జై తారకేశ్వరి మూవీకి. థ్యాంక్ యూ సో మచ్. పిలిచిన పెద్దలకి, అలాగే మీడియా మిత్రులకి, పాత్రికేయులకి నా నమస్కారాలు. నేను అన్విక ఆడియోస్ అనే సంస్థని స్థాపించి సరిగ్గా 1 సంవత్సరం అయింది. గతంలో నవంబర్ 8వ తారీఖున నా సినిమా, నేను డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఆది పర్వం అనే సినిమా ఇదే డేట్లో రిలీజ్ అయ్యింది. చాలా మంచి పేరు తీసుకొచ్చింది నాకు డైరెక్టర్గా. సో సినిమాలు చేసుకుంటూ వెళ్ళాను. దాదాపు 25 ఏళ్ళ నుంచి డైరెక్టర్గా, నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్గా, రైటర్గా, నటుడిగా ఇదే రంగంలో ఉన్నాం. ఇదే రంగంలో సంపాదించుకున్నాం. ఇదే రంగంలో నా వంతు కృషి, నా వంతు సేవ చేయాలనే ఉద్దేశంతో అన్విక ఆడియోస్ అనే సంస్థని స్థాపించాం. ఈ మధ్య కన్నడలో సుళి అనే ఒక సినిమా, అలాగే ఇంకో కొత్త సినిమా ఒకటి ప్రారంభమైంది. ఆ 2 కూడా అన్విక ఆడియోస్ ద్వారా రిలీజ్ చేశాం ఆడియోని. అలాగే ఆది పర్వం తర్వాత అమ్మవారి ఆశీర్వాదంలాగా తారకేశ్వరి అనే సినిమా నేను తెలుగులో ఆడియో మా సంస్థ ద్వారా రిలీజ్ చేస్తున్నాను. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా తారకేశ్వరి అనే టైటిల్ పెట్టేసి, ఇంత పెద్ద టైటిల్ పెట్టి ఒక ఫ్యాంటసీ సినిమా ఎలా చేస్తారు వెంకటరెడ్డి గారు అని చెప్పేసి అనుకున్నాను. సో ఈ సినిమాని మనం ఆడియో తీసుకొని బయటకు వదిలితే ఎలా ఉంటుంది, ఎందుకనంటే మా సంస్థ కూడా ఒక మంచి పేరు, గౌరవం తెచ్చిపెట్టాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నప్పుడు ఇవాళ నాకు చాలా హ్యాపీ. ఎక్కడో మనసులో ఏదో ఉండింది, చిన్న డౌట్ ఉండింది, బట్ ఇవాళ చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే డ్రమ్స్ రాము మ్యూజిక్ చాలా అద్భుతంగా చేశారు, సాంగ్స్ చాలా బాగున్నాయి. అన్విక ఆడియోస్ ద్వారా ఈ పాటలు రిలీజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ట్రైలర్ చాలా బాగుంది. డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా చేశారు. అమ్మవారు మీకు తప్పకుండా ఆశీర్వదిస్తారు. ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలి మీరు. అండ్ అలాగే ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులందరూ కూడా చాలా బాగా చేశారు. శ్రీకరణ్, అనూష, షన్ను, తర్వాత అమ్మవారు శ్రీలతారెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా కొత్త పాత్ర అని కాదు, వాళ్ళ పాత్రలకి తగ్గట్టుగా చేశారు. అలాగే వెంకటరెడ్డి గారు విలన్గా చేశారు. చాలా హ్యాపీగా ఉంది. అంటే నవంబర్లోనే, అంటే లాస్ట్ ఇయర్ నవంబర్లో నా సినిమా కోసం ఇదే స్టేజ్ మీద నిలబడి ఇలాగా ప్రసాద్ ల్యాబ్స్లో మంచి అప్లాస్ తెచ్చుకున్నాం. ఈ సినిమా కూడా అంతకంటే మంచి పేరు తీసుకురావాలని సాంకేతిక నిపుణులకి, అలాగే నటీనటులు కూడా ఈ సినిమా ద్వారా హీరో, హీరోయిన్, అలాగే నిర్మాత, దర్శకుడు అందరికి కూడా మంచి పేరు రావాలని నవంబర్ 7వ తారీఖున రిలీజ్ అవుతున్నటువంటి తారకేశ్వరిని మీరందరూ చూసి
ఆశీర్వదించి అమ్మవారి ఆశీస్సులు కూడా పొంది దిగ్విజయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నంది వెంకటరెడ్డి గారికి, అలాగే డ్రమ్స్ రాము, అలాగే అశోక్ రెడ్డి గారు, మా అశోక్ రెడ్డి గారు కూడా ఆయన ఏవి చూసాను, చాలా బాగుంది సార్, చాలా బాగా చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చేశాను. నా పేరు బాలస్వామి. ఇప్పటివరకు ఈ సినిమా గురించి అందరూ చెప్పారు. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వెంకటరెడ్డి గారి గురించి, హీరో గారి గురించి, హీరోయిన్, ఇంకో హీరోయిన్ రాలేదు, తర్వాత తల్లి పాత్ర, విలన్, వీళ్ళందరూ వాళ్ళ శక్తికి మించి నటించారు. దానికి కారణం వెంకటరెడ్డి గారి. ఆయన ఇంతకుముందు మన సెక్సీ స్టార్ గారు చెప్పినట్టు నటన రాకపోయినా పర్వాలేదు, తప్పనిసరిగా ఆయన రప్పిస్తారు అన్నట్టు, ఆల్రెడీ దీంట్లో నటించిన వాళ్ళంతా నటన అంటే తెలిసిన వాళ్ళే. ఇంకా వాళ్ళ నుంచి ఆయన కావాల్సింది మంచిగా రాబట్టారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ మంచిగా నటించి వారి టాలెంట్ని ప్రదర్శించారు. దానికి తగ్గట్టుగా డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ ప్రత్యేకంగా, ఇక నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండా ఆయన మనకి ఈ ట్రైలర్ లాంచ్లోనే మీరు చూశారు, చాలా బాగా మంచి మ్యూజిక్ అందించారు. తర్వాత పాటల రచయిత వాళ్ళంతా మంచిగా ఇచ్చారు. ముఖ్యంగా మీడియా మిత్రులకు నేను మనవి చేసేది ఏంటంటే, దయచేసి ఈ సినిమాని మీ వంతు సహకారంగా మంచిగా ప్రమోట్ చేయండి. ఈ చిన్న సినిమా మంచిగా విజయవంతం అయితే ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్ మరియు దీంట్లో నటించిన సాంకేతిక నిపుణులకు, కళాకారులందరికీ మంచి భవిష్యత్తుని మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారని, కావున దయచేసి మీ వంతు సహకారం అందించవలసిందిగా మా యూనిట్ సభ్యులందరి తరఫున మీకు శిరస్సు వంచి మనవి చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూసి విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు డ్రమ్స్ రాము గారు అనుకుంటున్నా, యాంకర్ తర్వాత అశోక్ రెడ్డి గారు, తర్వాత ముఖ్య అతిథులందరికీ, ముఖ్యంగా సీని గారికి, ఘర్షణ్ సీని గారికి, అందరికీ, మిత్రులందరికీ, ముఖ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు ఈ కార్యక్రమం ఇచ్చేయడానికి వచ్చిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మూవీ మీ అందరికీ తెలిసిన విధంగానే ఒక పల్లెటూరిలో జరిగిందన్న విషయం మీ అందరికీ తెలిసిందే. నా గురించి మీకు కొత్తగా పరిచయం లేదు. అంతకుముందు హైటెక్ లవ్, బెస్ట్ లవర్స్, హౌస్ హస్బెండ్, ఇప్పుడు తారకేశ్వరి. సో ఒక నటులు కానీ ఎంతో కష్టపడితే కానీ ఒక చిత్రం తీయడం జరగదు. అలాగే నా కోసం కేరళ నుంచి విచ్చేసిన భరత్ జనతా చలువలి భారత పార్టీ ప్రెసిడెంట్ ఓబ్లేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. 6 రాష్ట్రాల్లో ఈ పార్టీ రికగ్నైజ్డ్ అయ్యింది. సో కేరళ నుంచి ప్రత్యేకంగా ఫ్లైట్ వేసుకొని కర్ణాటక నుంచి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అన్విక ఆడియోస్ ద్వారా ఈ ఆడియో రిలీజ్ అవుతున్నందుకు చాలా కృతజ్ఞతలు. అలాగే దీనికి సహకరించిన మిగతా ఆన్లైన్లో ఉన్న ప్రతి మీడియా ఛానల్ కానీ, దీంట్లో నటించిన నటీనటులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే డైరెక్టర్ నంది వెంకటరెడ్డి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ రాము గారికి, ఇంకా దీంట్లో నటించిన హీరోయిన్, మళ్ళీ ప్రత్యేకంగా ఇచ్చేసిన వీళ్ళందరూ కూడా, ఎవరైతే ఈ మూవీని ముందుకు పోవడానికి సహకరించిన వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తారకేశ్వరి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, మన మూవీ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం.
నేను ఇలా స్టేజ్ మీద అందరి ముందు మాట్లాడే అవకాశం కోసం చాలా నెలల నుంచి వెయిట్ చేస్తున్నా. అంటే ఒక ఆడపిల్ల బయటకు వచ్చి పని చేస్తుందంటేనే, ఒక జాబ్ చేస్తుందంటేనే ఎన్నో మాటలు ఎదుర్కొంటారు అమ్మా నాన్నలు. అలాంటిది నేను ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నా అంటే చాలా మాటలు పడ్డారు. అయినా కానీ స్టిల్ నన్ను కంటిన్యూ అవ్వనిస్తున్నారు అంటే, ఇంకా నన్ను ప్రయత్నం చేయనిస్తున్నారు అంటే అది మా అమ్మ నాన్నల సపోర్ట్ తోటే. అందుకు మా అమ్మ నాన్నలకి పాదాభివందనాలు. వాళ్ళ రుణం తీర్చుకోలేను. నా కళని ప్రయత్నించడానికి, చేరుకోవడానికి ఆ ప్రయత్నంలో నాకు చాలా సపోర్ట్ చేసినారు. నా కళను గుర్తించి నాకు మొదటి అవకాశం ఇచ్చిన వెంకటరెడ్డి సార్కి నేను రుణపడి ఉంటా. అలాగే నన్ను ప్రోత్సహిస్తున్న నా మిత్రులకి అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అలాగే మూవీని కూడా తప్పకుండా చూడండి. November 7th రిలీజ్ ఉంది. తప్పకుండా ఆ రోజు కూడా వస్తారని కోరుకుంటున్నా. తప్పకుండా సక్సెస్ చేయండి. తెలియక మనం మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. నాకు స్టేజ్ మీద మాట్లాడే అనుభవం ఇంతకుముందు ఎక్కడా లేదు. సో నేను సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు. ఇందాక మీరు నా ఏవి చూశారంతా. నేను అంచెలంచెలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, బిల్డర్గా అలా స్టెప్ బై స్టెప్ వచ్చి ఈరోజు సినిమాలో చేయాలన్న ఒక కోరికతో అమ్మయ్య ఒక సినిమా చేశాననే ఆనందాన్ని వెంకటరెడ్డి గారు నాకు ఇచ్చారు. నేను విలన్గా చేసినందుకు ఇంకా ఈ పర్సనాలిటీకి విలన్గా నాకు వచ్చిన అవకాశానికి పొంతనే లేదు. అయినా నా చేత వెంకటరెడ్డి గారు చేయించడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు. ఇందాక సార్ చెప్పినట్టు వెంకటరెడ్డి, డ్రమ్స్ రాము, యాదగిరి వీళ్ళు ఒక టీమ్గా కలిసి పనిచేస్తున్నారు. అలాంటి ఒక టీంలో నాకు కూడా ప్రతి సినిమాలో వాళ్ళు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. ఇది నేను వెంకటరెడ్డి గారితో చేసే 3వ సినిమా. మొదట హలో ఎవర్లో విలన్గా చేశాను, రెండోది తారకేశ్వర్లో విలన్గా చేశాను, ఇంకొకటి ఇంద్రావతిలో ఇంకొక లీడ్ క్యారెక్టర్లో నా చేత చేయించారు. 2 సాంగ్స్ చేయించారు. నాకు ఈ సినిమాకి ఇది చాలు వెంకటరెడ్డి గారు. అమ్మయ్య అనే మాట నేను ఎందుకు అంటున్నానంటే, నా ఫ్రెండ్ ఒక అతను చెప్పేవాడు. అతను హైదరాబాద్ బస్సు మా ఊరికి వస్తే బస్సులో కూర్చొని అమ్మయ్య హైదరాబాద్ బస్సు ఎక్కితే చాలు అనుకునేవాడు. ఈరోజు హైదరాబాద్లో పెద్ద వ్యాపారస్తుడిగా ఎదిగి చాలా సాధించాడు. అట్లా నేను కూడా ఈ స్టేజ్ మీద ఈరోజు అమ్మయ్య నాకేదో అవకాశం ఇచ్చారన్న ఆనందాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నా నమస్కారం. ఈ సినిమాలో ఎంతో కష్టపడి యాక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక సినిమా ముందుకు రావడానికి దానికి వెనకాల ఎంతోమంది కష్టపడతారు. నంది వెంకరెడ్డి వెనుక ఉండి నడిపిస్తాడు. ఈ సినిమా ముందుకు వెళ్ళాలి, ప్రజలలోకి వెళ్ళాలి, వాళ్ళు పెట్టినటువంటి డబ్బులు రావాలని, సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు రావాలి. ఇండస్ట్రీలో అందరూ ఆదరించి చిన్న సినిమాలకు కూడా చేసేటటువంటి యాక్టర్స్కి అవకాశాలు ఇవ్వాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. కొన్ని మూవీస్కి పాడాను ఇంతకుముందు. అండ్ రీసెంట్గా ఓజీ మూవీ కూడా నేను పాడాను. అండ్ కన్నడ వర్షన్లో కూడా పాడాను ఓజీ మూవీకి. సో ఈ ప్రాజెక్ట్ చాలా స్పెషల్. ఎందుకంటే ఆయన నా వెరీ అర్లీ స్టేజ్ నుంచి ఆయనతో నేను వర్క్ చేయడం జరిగింది. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ సార్ ఆల్వేస్. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. నంది వెంకటరెడ్డి గారు ఆల్ ద వెరీ బెస్ట్, కంప్లీట్ క్రూ అండ్ క్యాస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. నమః. ముందుగా ఈ కళామ తల్లికి నా ఒక పాదాభివందనాలు. ముందుగా మన గురువు గారికి సార్. అసలు ఇటువంటి కార్యక్రమానికి నేను వస్తానని కానీ, ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడతానని కానీ అసలు నాకు కళలో కూడా ఇది కళ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ సినీ ఫీల్డ్కి నేను చాలా కొత్త. అసలు నాకు ఇందులో వానమాలు కూడా తెలియదు. నాకు ఇందులో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరిని ఏ రకంగా ఇందులో పిలవాలని కూడా నాకు తెలియదు నాకు. కానీ ఇందులో మా 60 స్టార్ కూడా ఒక ప్రోద్బలంతో ఇక్కడికి రావాల్సి వచ్చింది. కాకపోతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మేము రీసెంట్గా ఒక 3 months బ్యాక్ ఒక చిన్న ఫిల్మ్ చేసామండి, షార్ట్ ఫిల్ము. మేము శ్రీజీ యాప్ అనేది కామర్స్ యాప్ అండి. ఇది మన లోకల్ యాప్. మన శ్రీజీ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుని దీన్ని సపోర్ట్ చేస్తే
మన ఇండియాకు మీరు సపోర్ట్ చేసినట్టు. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కడు ఇది మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ప్రతిదీ మనం ఎవడో ఫారెన్ వాళ్ళకి తీసుకొని మనం వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని వాళ్ళకు లాభసాటి అందిస్తున్నాం. నేను ధైర్యం చేసి ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి దగ్గర ఉన్నా ఇక్కడికి వచ్చి ఎన్నో కష్టాలు భరించి అన్నిటిని దాటుకొని ఒక మొబైల్ యాప్ మనం ఎందుకు చేయకూడదు? వాళ్ళే చేస్తుంటే వాళ్ళకు మనం కష్టపడి మన జోబులు డబ్బులన్నీ తీసి మనం ఏదో చేస్తుంటే ఎవరెవరో బాగుపడుతున్నాం. మన ఇండియా కోసం మన లోకల్ యాప్ మనం తీసుకొని వచ్చినాం. మీరు ఖచ్చితంగా నా కోసం కాదు, మీరు నమ్మి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు షాపింగ్ చేయండి నమ్మకంతో. ఎందుకంటే ఇది మన లోకల్, మన ఇండ్లు, మన రిలేషన్ ఎంతనో మన యాప్ ఈ శ్రీజీ యాప్ కూడా అంతే. మీరు ఖచ్చితంగా చేయండి. దాంతోపాటు ఈ తారకేశ్వరి సినిమా కూడా థియేటర్లో చూసి వాళ్ళను ఆ టీమును మొత్తాన్ని ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అదేవిధంగా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయినటువంటి నంది వెంకటరెడ్డి గారు కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా స్టార్ట్ అయ్యి నేను సాంగ్స్ రాసే సమయంలో నేను యాక్చువల్గా చెప్పాలంటే యాక్సిడెంట్ అయి నా కాలు విరిగిపోయి ఉన్నానండి. నాకు అది గుర్తుంది ఈరోజు కూడా. ఇందులో మొదటి పాట కోరికంతా నాలో ఉప్పనల్లే పొంగుతుంటా అని ఒక సాంగ్ రాశాను. తర్వాత అల్లో నేరల్లా అల్లా నేరల్లా పిల్ల చిల్లైందే దిల్లే నీ వల్ల అని చెప్పేసి మా సాంగ్ రాశాను. ఈ 2 సాంగ్స్ రాసేటప్పుడు నా అనుభవాలు ఏంటంటే, మ్యూజిక్ డైరెక్టర్ గారు నాకు సడన్గా కాల్ చేసి అన్నారు, శ్రీను ఫ్రీ ఉన్నావా, ఒక సాంగ్ రాయాలి అని చెప్పేసి పిలిచారు. ఆయనకు తెలియదు అసలు నాకు యాక్సిడెంట్ అయిన విషయం. సో ఆ సందర్భంలో నేను స్టిక్ పట్టుకొని నడుచుకుంటూ ఒక దాదాపు 1.5 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయి పొద్దున 10 గంటలకు కూర్చొని సాయంత్రం 4 గంటల వరకు అల్లో నేరల అనే పాట రాసి వచ్చాను. ఈ సినిమాలో చాలా బాగా వచ్చాయి సాంగ్స్. ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళ ఇద్దరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇది నా మొదటి సినిమా. నా ప్రయత్నాలు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా సాగుతున్నప్పటికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. అయినా కానీ కష్టపడుతూ మీ ఒక పాతినుంబేరం చేసుకుంటా అయినా ఒకరితో మాట పడుకుంటా అయినా మేము బయటికి వెళ్తున్నాం. అలాంటి అమ్మాయికి, మన తెలుగు బిడ్డకి అందరూ అవకాశం ఇచ్చి మన సపోర్ట్ చేయాలని అందరినీ వేడుకుంటున్నాను. పాద వందనాలు చేస్తున్నాను.